అందరికీ నమస్కారం అండి. ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ సంక్రాంతికి మొన్న విడుదలైన మనశంకర్ వరప్రసాద్ గారు బ్లాక్ బస్టర్ అవ్వడం, అలానే నిన్న విడుదలైన భరత మహాశైల్కి విజ్ఞప్తి బ్లాక్ బస్టర్ అవ్వడం, ఈ రెండు సినిమాల్లో నా పాట ఉండడం, ఇంతకన్నా గొప్ప సంక్రాంతి ఏముంటుందండి ఏ కళాకారుడికైనా. సో దీనికి ముఖ్యంగా మా భీమ్స్ అన్నకి థ్యాంక్ యూ సో మచ్ అన్న. సో భీమ్స్ అన్న గురించి ఒక చిన్న విషయం చెప్పాలి. ఇప్పుడు మనకి ఎలా అయితే రవితేజ గారు ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా హీరో అవుదామని ఇండస్ట్రీకి వచ్చిన వాళ్ళందరికీ ఆయన ఎలా అయితే ఒక రెఫరెన్స్ బుక్, ఒక ఇన్స్పిరేషను, ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఒక మ్యూజిక్ ఇండస్ట్రీకి వచ్చి ఒక కంటిన్యూస్ కన్సిస్టెంట్ హార్డ్ వర్క్తో తన కృషిని మాత్రమే నమ్ముకుని ఈరోజు ఈ సంక్రాంతికి బ్యాక్ టు బ్యాక్ 2 బ్లాక్ బస్టర్స్కి ఒక స్టార్ మ్యూజిక్ డైరెక్టర్గా తన జర్నీని నేను ఫస్ట్ నుంచి నేను ఉన్నానండి ఆయనతో. అండ్ ఇవాళ తను అలా చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంది, ఒక ఫ్రెండ్ లాగా, బ్రదర్ లాగా. అండ్ లవ్ యూ భీమ్స్ అన్న. మన జర్నీ ఎప్పుడు ఇలానే ఇంకా ఎన్నెన్నో మంచి సినిమాలు, మంచి పాటలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అండ్ కిషోర్ తిరుమల సార్ ఇంత సెన్సిటివ్ పాయింట్ని ఒక 2 hours 15 minutes లెంత్లో అసలు ఎక్కడ బోర్ రాకుండా అంత సెన్సిబుల్గా హ్యాండిల్ చేయడం అనేది హ్యాట్స్ ఆఫ్ టు యూ. నిజంగా అసలు ఎక్కడ బోర్ అనేదే ఫీల్ అవ్వం మనం. ఆ సినిమా నవ్వుతూనే ఉన్నారు నిన్న థియేటర్లో చూస్తున్నప్పుడు. సో ఇట్స్ అ క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. సంక్రాంతికి పక్కా సంక్రాంతి బొమ్మ ఇది. అండ్ సుధాకర్ గారు లవ్లీ ప్రొడక్షన్ వాల్యూస్ అండి. అసలు ఏ ఫ్రేమ్ చూసినా అంత రిచ్గా ఉంది. సో ఇంత అభిరుచితో మీరు నిర్మించడం అండ్ ఈ సంక్రాంతికి ఒక పర్ఫెక్ట్ ఫీస్ట్ ఈ మూవీ అందరికీ, రవితేజ గారి ఫ్యాన్స్ అందరికీ ముఖ్యంగా. అండ్ ఈ సినిమాలో ఆషికా గారి ఎంట్రీలో సొగసు కీల్ జడదాన సోగ కన్నుల దాన అనే ఒక సాంగ్ పాడిచ్చారు నాతో. అది శ్రీనాథులు గారు రాసిన పద్యం. అండ్ అక్కడ ఆ సాంగ్ పెట్టాలన్న సచ్ అ నోవెల్ థాట్. కిషోర్ గారికి ఉన్న పోయటిక్ సెన్స్ అంతా అక్కడ మనకు తెలుస్తూ ఉంటుంది. అండ్ అలానే నేను రాసిన టైటిల్ సాంగ్ నుంచి ఒక 2 ఫేవరెట్ లైన్స్ పాడేసి ముగిచ్చేస్తాను. బావా అంటించిన ట్రయాంగిల్ లావా, తిరణాల్లో తప్పిపోయి చిక్కట్లేదా త్రోవా, ఇక నీ పని హోగాయా ఇలకత్ మఫులియా, వయ్యారం వాటేసాకే ఎవ్వారం కాటేసిందయ్యా, భర్త మహాశయ్యా ఎంత పని చేసావయ్యా, తప్పావు శృతిలయ్యా, అడ్డంగా బుక్కయ్యావయ్యా. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎస్, మీరు మాత్రం ఏమాత్రం శృతిలయ తప్పలేదు, పర్ఫెక్ట్గా పాడారు. అండ్ వంశీ గారు, నవ్ యువర్ టర్న్.